కాకినాడ రూరల్ నియోజకవర్గం అభివృద్ధిలో తనదైన శైలిలో సేవలు అందిస్తున్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు. కాకినాడ రూరల్ మండలం టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి కాపు సద్భావన సంఘం అధ్యక్షులు రాష్ట్ర కాపు జేఏసీ కన్వీనర్ అయిన వాసిరెడ్డి యేసుదాసు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. రూరల్ మండలం టీడీపీ నాయకులు, అభిమానులు, మిత్రులు, కార్యకర్తలు భారీ గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పండూరు మాజీ ప్రెసిడెంట్ వావశెట్టి ప్రసాద్, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు కొల్లబత్తుల అప్పారావు మాట్లాడుతూ అన్ని నియోజకవర్గంలో పర్యటించి కూటమి విజయానికి కారకులైన వాసిరెడ్డి యేసుదాసును అభినందించారు. ఈ కార్యక్రమంలో కూరాకుల చిన్నబాబు, చిట్టిబాబు, రామ్దేవ్, సీతయ్య దొర, కోణాల కృష్ణ, మొగ్గుళ్ల బాబురావు, పేరాబత్తుల లోవబాబు, కొమర్తి కోటేశ్వరరావు, వాసిరెడ్డి జ్యోతి, వీరకుమార్, అప్పారావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, నలుమూలల నుండి వచ్చిన అభిమానులకు, మిత్రులకు వాసిరెడ్డి యేసుదాస్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాష్ట్ర కాపు నాడు చురుకైన పాత్ర పోస్తూ కాపు అధ్యక్షుడిగా ఉంటూ ఒక మాట చెప్పారు. ఇంకా సంవత్సరంన్నర ఎలక్షన్ ఉందనగా మంత్రిగా కన్నబాబు గారిని ఇక్కడి నుంచి పంపించకపోతే నా పేరు వాసిరెడ్డి యేసుదాస్ కాదన్నారు. నిజంగా మాట మీద నిలబడి పవన్ కళ్యాణ్ గారి కన్నా ఎక్కువ మెజార్టీ రావడానికి అన్ని విధాలుగా పనిచేసిన వ్యక్తుల్లో దాస్ గారు ఒకళ్ళని చెప్తారు. మరి ఇలాగ అందరం కలిసి పనిచేయడంలో దాస్ గారు అనేటప్పుడు కాకినాడ రూరల్లో క్రైస్తవుల్లో కానీ, ఎస్సీల్లో కానీ, బీసీల్లో కానీ ఒక కుటుంబ సభ్యుల్లో చచ్చిపోతూ కాపు ఉద్యమానికి పోరాడుతూనే అన్ని కులాలను కలుపుకుని ముందుకెళ్లే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. ప్రతి కుటుంబంలో కొంతమంది నాయకులైతే వ్యక్తులకే తెలుస్తారు, కానీ కుటుంబ భార్య, పిల్లలకి అందరికీ కూడా దగ్గరగా ఉండే వ్యక్తి ఎవరు ఉన్నారంటే వాసిరెడ్డి యేసుదాస్ గారు. కనుక ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలా, 2025లో అధికారంగా జరుపుకోవాలని చెప్పి జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు మా ఆలోచన, మా ఆశ కూడా. మరి ఇటువంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకుని అదే ఉపయోగపడాలని చెప్పి తెలియజేసుకున్నాం. జై తెలుగుదేశం. మండలం కాకినాడ రూరల్ మండలం మాజీ అధ్యక్షుడు అయినటువంటి వాసిరెడ్డి యేసుదాస్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భగవంతుడు ఆయనకి ఇలాంటి జన్మదినాలు చేసుకునే అదృష్టాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చి మంచి ఉన్నత పదవులు చేసి అందరికీ కూడా అందుబాటులో దాస్ గారి గురించి ఇందాక చెప్పారు మన అప్పారావు గారు. అలాగే చిన్న పిల్లోడి దగ్గర నుంచి పెద్దవాడి దగ్గర కూడా జిల్లాలోనే కాదు రాష్ట్రం మొత్తం మీద దాస్ గారంటే తెలియనోడు ఎవరు లేడు. అంటే ఆపదలు ఎవరున్నా కాడికి ఆదుకునే వ్యక్తి దాస్ గారు. పార్టీతో పని లేకుండా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా సహాయం చేసి ఆయనకున్న దాంట్లో ప్రతి ఒక్కరికి కూడా కడుపు నిండా అన్నం పెట్టి పంపించి మనిషి ఈ నియోజకవర్గంలో ఆకలి తీర్చే వ్యక్తి అంటే నిజం చెప్పాలంటే ఎంత ఇచ్చినా ఉండదు. అన్నం పెట్టడానికి దాస్ గారి తర్వాత ఏదైనా సరే మంచి ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడు ఆయనకి ఆరోగ్యాలు ఇచ్చి మరి రాజదర్బార్ పెట్టి ప్రతి ఒక్కరిని కలుపుతూ జరిగింది. గత ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు తాడేపల్లి ప్యాలెస్లో ఉండి పరదాల కిందే ఉండి తప్ప ప్రజల దగ్గరికి రాని పరిస్థితి చూసాం మనం. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చాలా అందరినీ కలాలని, సమన్వయాన్ని పంచాలని, భారత రాజ్యాంగాన్ని కాపాడాలని ఒక మంచి ఆలోచనతో మేము ఏదైతే ఉద్యమాలు చేసామో, ఏదైతే ధర్నాలు చేసామో, ఏదైతే రాస్తారోకాలు చేసామో ఈ ప్రజల కోసం ప్రజలందరూ గుర్తించుకుని చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పాడు. ఈ కౌరవ సభలో నేనున్నాను, పాండవుల సభకు మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తానన్న మాటని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మి పట్టం కట్టి నిలబెట్టారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు నాకు విసిట్ చెప్పిన వాళ్ళందరికీ కూడా కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు గారికి, రూరల్ ఎమ్మెల్యే నానాజీ గారికి, ఉదయ్ శ్రీనివాస్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ